దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జర్నలిజం రంగానికి ఓ మార్గదర్శి, ఓ దిక్సూచి, ఆధునిక జర్నలిజానికి పితామహుడు లాంటి గౌరవనీయులు రామోజీరావు గారు అకాల మరణం ఈ జాతికి, భారతదేశానికి, మరీ ముఖ్యంగా జర్నలిస్టులందరికీ కూడా చాలా గొప్ప లోటు. ఈ లోటు ఏ విధంగానూ పోడ్చలేనిది. ఒక్క జర్నలిజం రంగంలోనే కాక సినిమా, పారిశ్రామిక వ్యాపార రంగాల్లో ఆయన ఒక ప్రత్యేకత చాటుకున్నారు. కొన్ని వేల మందికి ఉపాధి కల్పించారు. అన్నిటికీ మించి ఏ వ్యాపారంలోనైనా సరే నిజాయితీ, నిబద్ధతలే ముఖ్యమని చెప్పేసి ఆయన చాటారు. ఆయన అనుసరించిన మార్గం మా అందరికీ మార్గదర్శకం. ఆయన బాటలో నడిచి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాకినాడ జర్నలిస్టులు అందరూ కూడా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆయన అకాల మృతి పట్ల కాకినాడ జర్నలిస్టులంతా సంతాపం వ్యక్తం చేయడంతో పాటు ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. తెలుగు జర్నలిజంలో ఒక దిక్చూసి రామోజీరావు గారు. ఆయన చేసిన ప్రయోగాలు, సంస్కరణలు ఏవనివ్వండి, నిజంగా జర్నలిస్టు కుటుంబాలందరికీ కూడా నిజంగా చాలా మార్గదర్శకంగా తీసుకోవచ్చు. ఒక విధంగా ఆయన చేసిన ఏదైతే ఉందో ఈటీవీ, ఈనాడు జర్నలిజం స్కూల్ మనకు తెలియదు. ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చారంటే వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. తప్పనిసరి కూడా మంచి వార్తలు కూడా వాళ్ళు అందివ్వగలుగుతారు. ఇలాగే ఆయన చేసిన సంస్కృతి ఒకటి కాదు, రెండు కాదు, జర్నలిజం సంబంధించి, అదేవిధంగా మిగతా ఆయన అనేక వ్యాపారాలకు సంబంధించి కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా ప్రధానంగా రేపు కమింగ్ జనరేషన్ ఎవరైతే ఉందో యువతకి ప్రత్యేకంగా ఆయన ఒక మార్గదర్శకంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంచేతంటే అటువంటి వ్యక్తుల్ని మనం మార్గదర్శకంగా తీసుకుంటేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. నిజంగా ఆయన మరణం జర్నలిజం లోకానికి చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, మేలు చేకూర్చాలని మనసారా కోరుకుంటున్నాను. పత్రికా రంగ పితామహులు రామోజీరావు గారు ఇక లేరన్న విషయం మాత్రం చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం. పత్రికల్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే, అలాగే ప్రజలను వాటిని ఏ వార్తలు అయితే వస్తున్నాయి ఈనాడులో అవి నిజాలని ప్రభావితం చేయగలిగే వార్తలు రాయగలిగే ఈనాడు సంస్థ చాలా ప్రజలకు మాత్రం చాలా చేరువైంది. ప్రజల్ని అంతలా ప్రభావితం చేయగలగడం, ప్రభుత్వాలని ఏ విధంగా నడవాలి, ప్రజలకు మేలు చేయాలి, మేలు చేయని ప్రభుత్వాలను ఏ విధంగా గద్దెదించాలి అన్న విషయంలో ఈనాడు మాత్రం అన్వేషణ చెయ్యి ఇటువంటి మహత్తర పత్రిక నడుపుతూనే ప్రజలకు కూడా ఏ విధంగా జీవనం సాగించాలి, అలాగే ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో సూక్తులు చెప్పిన రామోజీరావు గారు మన మధ్య లేరనే విషయం మాత్రం చాలా బాధాకరం. రామోజీరావు గారి లోటు ఎవరు భర్తీ చేయలేంది. ఆయన కుటుంబానికి నా సంతాపం ప్రకటిస్తూనే ఆయన శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాను.